హాయ్, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇషేదేనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. అశ్విన్ బాబు హీరోగా, దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటించిన చిత్రం శివం భజే. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని అప్సర్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా మూవీ మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మాస్ ఖాదాస్ విశ్వక్సేన్, తమన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్ ను అభినందించారు. Andrike namaskaram. Hello everyone. Trailer is nice? Really? Can't hear. Sure? Okay, I'll ask one more time. Then by the sound of you guys, I'll figure if it was really nice or not. Did you like the trailer? Okay, good. Okay. Thank you all so much for coming here. Thank you so much. I have to begin with a lot of thank yous, beginning with our producer, Maheshwar sir, the director, Apsar sir. Thank you so much for having me in this film, really. I think Shivam Bhaje for me is a pure destiny film. I really could have not asked for a better film at this point. And the film and the team, it's just turned out to be such a family. Shivendra sir for making me looking as pretty as I do on screen. For just being phenomenal. Ashwin, I don't know how to thank and what all to thank, because you know he's somebody who's really there for you. He's somebody who wants to read dialogues with you, wants to make sure you're fine and you're good. And I think that goes with the producer and our director and DOP. We were like a little clan. This film is very personal. Thank you, Anil sir, Taman sir and Vishwa Garu for being here. It's a very important and special day for us, so just thank you for supporting, and I hope you guys enjoy the film when you watch it. Make sure you watch it with your friends and family, and fingers crossed. Har Har Mahadev, everyone. బేసిక్గా ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడదామని ఆలోచించుకునే గ్యాప్ ఉంటుంది. అందరు స్పీచ్లు విన్నాక మాట్లాడతాం కదా, అసలు ఎవరు మాట్లాడట్లా. ఒక వన్ లైన్ ఇచ్చేసి మైక్ ఇచ్చేస్తున్నారు. సో ఏం మాట్లాడాలో ఫ్రేమ్ చేసుకునే లోపు మైక్ ఇచ్చేసారు. సరే, ఓకే, జై బాలయ్య. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం భజే టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ననే చూశాను. నాకు అశ్విన్ తను ఏ ఫిలిం చేసినా వచ్చి నాకు ముందు తన కంటెంట్ చూపిస్తాడు. సో నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక చాలా తక్కువ మంది ఫ్రెండ్స్లో అశ్విన్ ఒకడు. సో లైక్ బ్రదర్. సో తను ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగా ఆడాలని నేను కోరుకుంటాను. తను ఏ ఈవెంట్కి పిలిచినా ఒక మెసేజ్ ఆర్ కాల్. సో అంత ఇష్టం అశ్విన్ నాకు. సో అశ్విన్, ఇది కూడా నీ కెరియర్లో ఇంకో మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను. సో అలాగే శివం భజే టీం అందరికీ, డిఓపి అనిత్ అండ్ శివేంద్ర. సో వీళ్ళకి కూడా చాలా బాగున్నాయి విజువల్స్. అండ్ శివేంద్ర నాతో చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాడు, బట్ క్లాష్ వర్క్ చేశాడు. సో మంచి కెమెరామెన్. సో ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్. అలాగే మహేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం, మహేశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం. సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీరు ఇంకా మంచి ఎన్నో ఫిలిమ్స్ చేయాలి. అండ్ అలాగే దిగంగన, సో నీకు కూడా మై బెస్ట్ విషెస్. ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయాలి. ఏంట్రా మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి? మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి? మరేంటి? అండ్ అలాగే ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన మై బెస్ట్ బడ్డీ తమన్. సో భగవంత్ కేసరి సినిమా చేసింది దాదాపు ఆల్మోస్ట్ 1 year దాటింది. ఇప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్విట్టర్లో మోగుతూనే ఉంది. ఎవడో ఒక ట్యాగ్ చేస్తూనే ఉంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్. అండ్ అలాగే విశ్వక్సేన్. సో తన్ని ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళిద్దరూ, అశ్విన్ ట్రైలర్ చూస్తే వీళ్ళిద్దరు గ్రౌండ్లో 6లు కొట్టినట్టు కొట్టాడు మనుషుల్ని. మనకి ఎలాగో మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందంట. పనిలో పని దానికి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ వన్స్ అగైన్ శివం భజే టీం అందరికీ బెస్ట్ విషెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ నేను 2 రోజుల ముందరే చూశాను. అశ్విన్ గ్రౌండ్లో చూపించాడు.
డైరెక్టర్ అప్సర్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, దిగింగ్న గారికి, అండ్ కెమెరామ్యాన్ గారికి, శివేంద్ర గారు కెమెరామ్యాన్, అండ్ వీడు అశ్విన్కి బెస్ట్ విషెస్. అంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు ఒక కసి ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు, కంపోజర్స్ ఉంటారు, కెమెరామ్యాన్స్ ఉంటారు, బట్ ఆ ఒక కసి ఉంటేనే అది విల్ అచీవ్ ద పాయింట్. వీడికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది. కసిగాడు సింగిల్ కొట్టి ఇవరా నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఎవడే, ఆడే కొట్టాలి, ఆడే గెలవాలి, విన్నింగ్ షాట్ వాడే కొట్టాలి అని వాడికి అసలు ఆ పంతం అది అన్న దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే వాడికి ఎలా పుట్టినప్పటి నుంచి ఉందా. ఆల్ ఐ విష్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ అశ్విన్ ఇస్ అటు బాల్ ఎలా బాడతాడో బాక్స్ ఆఫీస్ని కూడా అలా బాదాలి అది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ బికాస్ చాలా మంచివాడు, చాలా వెరీ ప్యూర్ ఫెలో. అందుకే వాడి కోసం పొద్దున ఇలా పడిపాడారు. పొద్దునుంచి 20 కాళ్ళు చేసిన, ఇంకొక కాల్ చేసింటే బ్లాక్ చేసేవాడిని. సాగు దొబ్బాడు పొద్దునుంచి, రా బయలుదేరా. సరే ఓకే, వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా కంపోజర్ ఫేమస్, మాకు వెరీ లెజెండరీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు చిన్న గారు అని, వాళ్ళ అబ్బాయి వెరీ బడ్డింగ్ కంపోజర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది తన వర్క్. ముందర సాంగ్ కూడా నేను ఒక సాంగ్ లాంచ్ చేశాను, చాలా ఫెంటాస్టిక్గా ప్రోగ్రామ్ చేశాడు, చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. శివుడు అంటే అది ఒక ఫీలింగ్ అండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేదు, ఆ శివుడు చేపిస్తాడు. సో దట్ విల్ వర్క్. అక్కడ నేను ఏదో చేశాను నేను చెప్పలేదు, నేను ఐ ప్రేడ్ వెరీ హార్డ్ ఫర్ శివ, హీ మేడ్ ఇట్ హ్యాపెన్ అంతే. అది మళ్ళీ చేస్తామో తెలియదు, సో మళ్ళీ చేస్తున్నా అది ఒక ప్రేయర్ వల్లే అవుతుంది. సో ఇది మన కష్టం కాదు, అందరిది. అంటే దేవుడిని నమ్మారు, సో డెఫినెట్గా గెలుస్తారు. సో వీడి బర్త్డే రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది August 1. సో అసలు ఎంత డీపర్గా లాస్ట్ 15 డేస్గా వీడు పడే కష్టం నేను చూస్తున్నాను. వీడు బోల్డే అవ్వడు జనరల్గా, వెరీ రేర్గా బోల్డ్ క్యాచ్ ఇస్తాడు, బోల్డ్ అవ్వడు. 2 సార్లు బోల్డ్ అయిపోయాడు. ఏంట్రా అంటే సినిమా రిలీజ్ అయినాడు. సరే ఓకే, స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తాడు డైలీ సాయంత్రం మ్యాచ్కి వచ్చేసి, పాపం చాలా కష్టపడుతున్నాడు. సో విష్ అశ్విన్, వాడికి చాలా పెద్ద హిట్ రావాలి ఈ సినిమా, ఈ హోల్ టీమ్కి మంచి సక్సెస్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో సార్కి కూడా ఒక పెద్ద సక్సెస్ రావాలి. అయినా ఇలాంటి సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేయాలి. అప్సర్ గారికి మంచి అవకాశాలు రావాలి, అండ్ ఫెంటాస్టిక్ టీమ్, అండ్ విషింగ్ దిగంగన గారు కూడా వెరీ హ్యాపీ, అంటే సక్సెస్ఫుల్ ఫిలిం, ఆవిడకి మంచి సక్సెస్ రావాలని ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావుపూడి గారికి, మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, వచ్చిన డైరెక్టర్ విశ్వక్సేన్కి థ్యాంక్ యూ అన్న, నువ్వన్నా గుర్తించను. అరే పొద్దున షాపులు కూడా తెరవారు, ఏం అరుస్తుర్రా. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్. సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఏంది గురు, తమనన్నా నువ్వు కూడా కొట్టినావు కదా వెనక 2-3 డప్పులు, నిజం చెప్పు దుమ్మలు అదురుతున్నాయి, ఏమంటారు దాన్ని, కడుపులు అదురుతుండే. డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్. అశ్విన్, దిస్ ఫిలిం షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నా నీ కెరియర్లో, లైక్ బిఫోర్ హిడింబ కాదు, శివం బజే, బిఫోర్ శివం బజే, ఆఫ్టర్ శివం బజే అవ్వాలనుకుంటున్నా నీ కెరియర్లో. అండ్ మనిషి చాలా మంచోడు, అస్సలు కల్మషం ఉండదు. జిమ్లో కలిసినప్పుడు కూడా హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ. అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్. సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ అ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి. సో అది శివుడు అనుకుంటున్నా. అండ్ August 1 ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్తో. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ సినిమా. థ్యాంక్ యూ. ఎలా ఉంది ట్రైలర్?
ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మీ ముగ్గురికి నా లైఫ్ అంతా రుణపడి ఉంటా. పిలవంగానే వచ్చారు. ఈ శివం భజే అనే సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చారు ఈ కథని. సార్ పాయింట్ వినంగానే నాకు చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది. మీకు అది ఆ కాన్సెప్ట్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అనుకుంటారు చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని. ఆ పాయింట్ తీసినప్పుడు ఎవరు ఏంటి డైరెక్టర్ అనగానే ఒక అప్సర్ అని చెప్పారు. అప్సర్ అనగానే నేను అసలు ఇదేంటిది బీయింగ్ ఏ ఒక కమ్ అంటే ఒక ముస్లింగా ఈ కథ ఎలా రాశారు మీరు ఇది అని అడిగాను. ఐఎమ్ నిజంగా రెడ్డి గారు ఒక్కసారి ముందుకు రండి. ఐ ఫెల్ట్ లైక్ ఈ ఇద్దరు కాంబినేషన్ నాకు అర్థం కాలేదు అసలు. పాయింట్ వినంగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇదేదో సంథింగ్ శివయ్యే పంపించారని నేను ఫీల్ అయ్యి ఈ పాయింట్ నేను ఒప్పుకున్నాను. దీనికి సార్ కథ బాగుంది, అంతా బాగుంది, ఎవరు చేస్తే బాగుంటుంది, దీనికి విజువల్స్ బ్యూటీ కావాలన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఈయన పేరు, ఈయన అప్సర్ గారు, శివేంద్ర గారి పేరు చెప్పి అనుకున్నాం. ఇది ఆయన పేరు శివుడి పేరుతోనే వచ్చారు, ఆయన కూడా శివేంద్ర గారు. తర్వాత ఇదంతా అనుకున్న తర్వాత ఓంకార్ అన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు స్క్రిప్ట్ వినగానే 100% ఇది బాగుంది చేయండి అన్నారు. ఆయన ఓంకార్ అనగానే ఆయన పేరు శివుడు. అంటే ఒక తెలియన ఆ శివ ఇదంతా ఒక శివలీలలాగా అనిపించింది నాకైతే. శివుడాజ్ఞలు ఏందో చేయమైనా కదలదు అంటారు, అలాంటి ఆ ఫీల్ ఏదో సంథింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు ఈ రోజున ఇలా అవుట్పుట్ చూస్తుంటే నిజంగా ఆయనే చేయించారా ఇదంతా అని అనిపిస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది ఈ కాన్సెప్ట్ 100% నేను చెప్పగలను. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పరాక్రమం. శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఇక ఈ సందర్భంగా మూవీ మేకర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకొకటి చిరంజీవి అనకూడదు, చిరంజీవి గారు అనాలి అని కమెంట్లు పెడుతున్నారు. చిరంజీవి అనేది ఒక ఎమోషన్ అండి. అది ఇప్పుడు అమ్మని అమ్మగారు అంటే ఇంట్లో పనుడు అనుకుంటారు. సో అలాగే చిరంజీవి కూడా ఇంతకుముందు ఎవరో ఒకరు స్టేజ్ మీద ఎక్కి చెప్పుండొచ్చు, కాంట్రవర్సీ కాదు ఇది, చెప్పుండొచ్చు. ఆ కాంటెక్స్ట్ వేరే ఉండొచ్చు, కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది ఏదన్నా కూడా. ఇప్పుడు నిదానమే ప్రధానం అంటాం, మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నిదానమే ప్రధానం అని పోం కదా, ఆలస్యం అమృతం విషయం అవుద్ది. సో ఇలా కాంటెక్స్ట్ బట్టి ఆ స్టేట్మెంట్ ఉంటుంది. సో చిరంజీవి నాకు ఎప్పటికీ చిరంజీవే. అఫ్కోర్స్ ఆయన ఎదురుగా ఉంటే చిరంజీవి గారే అని పిలుస్తా, అప్పుడు చిరంజీవి నేను నీ ఫ్యాన్ అని చెప్పను. సో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అలాంటి కామెంట్స్ పెట్టకండి. చిరంజీవి అనే ఎమోషన్ని నేను అలా క్యారీ చేస్తాను లైఫ్ లాంగ్. ఎందుకంటే చిరంజీవి నాకు శివుడిలాగా. నాకు సినిమా మీద కోపం వచ్చినా చిరంజీవి నుంచే మొదలు పెడతాను, సినిమా మీద ప్రేమ వచ్చినా నేను చిరంజీవి నుంచే మొదలు పెడతాను. సో ఆయన ఆ మహానుభావుడు బర్త్డే రోజు నా అగ్ని పరీక్ష ఇది. చాలామంది నా థియేట్రికల్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో టైం తీసుకున్నాను, కరెక్ట్గా దిగాలనుకున్నాను, కరెక్ట్గా దిగాను. ఐ బిలీవ్ ఇది ప్రతి మనిషికి కనెక్ట్ అవుద్ది. ఇందులో లోరాజ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. నేను ఇప్పుడు మీ టీజర్ చూస్తుంటే క్లాస్ వార్డ్ పైన అది. నేను ఒక నారాయణగూడలో ఒక హాస్టల్లో ఉండేవాడిని, బాయ్స్ హాస్టల్లో ఉండేవాడిని. నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ హాస్టల్ ఎదురుగా ఒక ఇంట్లో ఆర్టీఓ ఉండేవాడు ఒక ఆయన, బాగా డబ్బున్న వాళ్ళు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు, ఫుల్ ఏసీ కలరు, తెల్లగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు. రోజు కారులో నైట్ వచ్చేవాడు, ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుని ఇంటికి వచ్చేవాడు. నేను అక్కడ అప్పట్లో క్రికెట్ ఆడేవాడిని, షాడో ప్రాక్టీస్ చేసేవాడిని హాస్టల్ ప్రెమిసెస్లో. సో ఒకసారి పిలిచాడు నన్ను, పిలిచి ఏంటి ఏం చేస్తున్నావు, రోజు ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే, నేను క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాను, దానికోసం నేను కష్టపడుతున్నాను డే నైట్ అని చెప్తే, మీ డాడీ ఏం చేస్తాడని అడిగాడు. చెప్పాను. వెనక చూసి ముందు పోవాలి బ్రో అన్నాడు. ఆయన ఒక స్మైల్ ఇచ్చాడు. ఆ రోజు అనుకున్నాను వీడు నన్ను ఫ్యూచర్లో ఇలా చూడాలనుకున్నాను. అక్కడి నుంచి వాడే నన్ను ఇన్స్పైర్ చేశాడు. ఈరోజు ఈ క్లాస్ వార్డ్ పైన నేను ఏదైతే సీన్ మీకు చూపించానో దానికి రీజన్ కూడా వాడే. ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ బ్రో, నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు. ఎక్కడున్నా కూడా నన్ను చూడాలి, నువ్వు ఇలాగే చూడాలనుకుంటున్నాను, ఇక ముందు కూడా చూస్తావు. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ మూవీలో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ మూవీలో చాలా భయపడ్డాను, కానీ ఎప్పుడూ సార్ సపోర్ట్ చేస్తూనే ఉండేవాడు నన్ను. నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అండ్ మా మమ్మీ మా డాడీకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి, నన్ను ఇంత మంచిగా ఈ మూవీలో సెలెక్ట్ చేసినందుకు. నేను యాక్చువల్లీ నాకు 20 years ఎందుకు పట్టిందని ఆలోచించాను, మొన్న అర్థమైంది నాకు క్లియర్గా. ఈ సిస్టమ్ నేను నమ్మను, ఈ సిస్టంలో నేను ఏమనలేను. సో నా మేకింగ్ స్టైల్ ఇవన్నీ మీరు చూడొచ్చు, నా మేకింగ్ వీడియోస్ ఇంతకుముందు కూడా చేసినవి. సో నేను ఐ బిలీవ్ ఇన్ వన్ మ్యాన్స్ విజన్. సో అక్కడ నాకు ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు నా విజన్ ఇంతకుముందు ప్రేక్షకుల దగ్గరికి వేరే వేరే ప్లాట్ఫామ్స్లో తీసుకెళ్ళాను, ఇప్పుడు డైరెక్ట్ థియేటర్గా వస్తున్నాను. సో ఇది మీ చేతుల్లో ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొదటి వరుస ప్రేక్షకులు. ఇన్ని రోజులు నా సినిమాలు మీరు పర్సనల్ స్పేస్లో చూసే సినిమాలు తీశాను. ఇప్పుడు పబ్లిక్గా మీరందరూ మీ పిల్ల పాపలతో, తల్లిదండ్రులతో, ఫ్యామిలీస్తో వెళ్ళి చూసే సినిమా ఇది. క్లీన్ ఫిల్మ్, యూఏ సర్టిఫికేట్, సెన్సార్ కూడా అయిపోయింది. సో ఖచ్చితంగా మీరు ఈ సినిమాని ఫస్ట్ 3 daysలో ఫుల్ చేసి నాకు మీరు ఇచ్చిన బిరుదుని దాన్ని సార్థకం చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని డాక్టర్ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. కాగా మూవీ మేకర్స్ ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. నేను హాసిని సుధీర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పురుషోత్తముడు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి అండ్ హాసినికి క్రియేట్ చేసిన రామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ నుండి ఎక్కడో వాయిస్ వస్తుంది, సుభాష్ సార్ థ్యాంక్ యూ అడుగుతున్నారు నాకు. సో విశ్వాస్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ. నాకు చాలా సపోర్ట్ చేశారు, కొత్త హీరోయిన్ అయినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ముంబై నుండి వచ్చి తెలుగు సినిమాలో చేయడం నా డ్రీమ్, యాక్చువల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ అయిపోయింది వీళ్ళు అందరు నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ థింగ్ అందరూ అడుగుతున్నారు నీకు తెలుగు ఎలా వచ్చు. సో నేను తెలుగులో చాలా సినిమాలు చూశాను, తెలుగు సినిమాలు చూసి నేను తెలుగు నేర్చుకున్నాను. ఎవరు నేర్పించలేదు, నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లూయెంట్లీ నాకు రామ్ సార్ నేర్పించారు, చాలా వర్క్షాప్స్ అలా తీసుకొని. అండ్ ఒక మహారాష్ట్రన్ అమ్మాయి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా చేస్తుంది అండ్ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక తెలుగు అమ్మాయిలా నేను కన్వర్ట్ అయిపోతున్నాను. సో చాలా సపోర్ట్ చేయండి నాకు. అండ్ ఈ ఇండస్ట్రీ చాలా పొలైట్లీ నాకు సపోర్ట్ చేస్తుంది. ఒక తెలుగు అమ్మాయి అని అలా అనుకొని సపోర్ట్ చేస్తున్నారు అందరూ నాకు. అండ్ అదర్ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ చాలా అంటే రెస్పెక్ట్ చేస్తారు, అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. సెట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అమ్మ అమ్మ అలా అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. 26 జూలైకి మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నా తప్పు కాదు, ఇది 11 గంటలకే రమ్మన్నాడు. నేను 11 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎప్పుడు రమ్మంటారు అని. మీరు 12 గంటల లోపు ఉంటే సరిపోదు సార్ అన్నాడు. అదేంటో ఆ 11 నుంచి 12 గంటల లోపు అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. సరే ఏదైతే ఉందిలేని బయలుదేరి వచ్చేసాను. ఒకటి
నెంబర్ 2, ఈ సినిమా శ్రీదేవి ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి ఈ సినిమా పురుషోత్తముడు, ఇందులో ఈయన ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా మంచివాళ్ళు ఇద్దరు. వాళ్ళు మీకు ఎలా తెలిసిందంటే ప్రొడ్యూస్ చేయకముందు తెలియదు, ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్లో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. ఓహో వీళ్ళు చాలా వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ ప్రాంప్ట్ అండ్ జెన్యున్ పీపుల్ అని. ఆ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా స్టూడెంట్ ఆల్మోస్ట్, అతను రామ్ భీమ్రా, లండన్లో చదువుకుని వచ్చి డైరెక్షన్ కోర్సు ఆకతాయి అనే సినిమా ఒకటి తీశాడు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 7 years క్రితం. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. అప్పుడు చెప్పాడు, గురుగారు మీరు నేను తీసే ప్రతి సినిమాలో మీరు ఉండాలండి అని. అలాగేనండి అన్న. ఈ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇస్తాడేమో అనుకున్నా, నేను అదిరిపోయాను తప్ప అతనేం పెద్ద అదరగొట్టల. అంటే భయంకరమైంది, అసలు టోటల్గా అడుగు పెట్టిన దగ్గర నుంచి గుండె పగిలిపోయేటట్టు నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నాకు ఇచ్చిన కొన్ని సీన్స్ అయినా సరే ఒక అద్భుతమైన రేంజ్లో తీశాడు. తీసి ఒక సీన్ మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను సార్, రేపు చూడండి థియేటర్లో అన్నాడు. ఏమైనా ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ నెసరీ ఫర్ ది డైరెక్టర్, ఫర్ ది ప్రొడ్యూసర్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ది ఆర్టిస్ట్ ఆల్సో. అంతే కదా, మనకి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా యాక్ట్ చేయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా సినిమా తీయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే చాలా బాగా యాంకరింగ్ చేయగలదు. అవును కదా, ఎవరైనా కాన్ఫిడెన్స్ అనేది మెయిన్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ సినిమా నేను కొన్ని పార్ట్స్ చూశాను, చాలా అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే రాజా రవీంద్ర గారితో కలిసి యాక్ట్ చేయడం. మోతం తెలిసిపోయిందా? సో ఆయన కాంబినేషన్లోనే 3 scenes నాకు. ఇలాగా సరదాగా అందరం హ్యాపీగా నవ్వుతూ సరదాగా తీసుకున్నటువంటి సినిమా పురుషోత్తముడు. ఇందులో ఇతనికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినట్టు ఈ సినిమాలో చాలా అందంగా చూపిస్తూ, ఒకవైపు ప్రకాష్ రాజ్, ఒకవైపు రమ్యకృష్ణ గారు, ఇంకా అతిరథ మహారాజు మురళీ శర్మ గారు, వీళ్ళందరూ కలిసి ఏకదాటిన భుజం మీద వేసుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా నిర్మించారు. దీనికి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయితే మంచి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మళ్ళీ 4 సినిమాలు తీస్తారు. మన ఇండస్ట్రీ 10 కాలాల పాటు హ్యాపీగా చాలామంది పనిచేసుకుంటారు, చాలామందికి వర్క్ దొరుకుద్ది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏదైనా 24 క్రాఫ్ట్స్లో ఏదైనా సరే మనం తీసుకున్న జాబు మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం దాన్ని ఏమంటారు, వీఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ దట్. మనకి డబ్బు ఇచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం సక్రమంగా నెరవేరిస్తే 10 కాలాల పాటు ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది, 10 మంది డైరెక్టర్లు వస్తారు, 24 క్రాఫ్ట్స్ కళకళలాడుతూ ఉంటుంది, అంతా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో చెప్తూ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. హీరోయిన్ వచ్చిందా? ఐసి వాళ్ళిద్దరు చాలా, అంటే నేను 1 or 2 scenes చేశాను వాళ్ళతోటి, చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. నాకు దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఇలాంటి, నేను ముఖ్యంగా ఒప్పుకోవడానికి రీజన్ చెప్పాను కదండి, ఇతను హీఈస్ లైక్ మై సన్. రేపొద్దున మా అబ్బాయి కూడా డైరెక్టర్ అవుతున్నాడు. మా అబ్బాయి డైరెక్టర్ అవుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు రావాలి సార్ అని ఎవరన్నా అడిగితే నో నేను రానని అనకూడదు. వీళ్ళ భవిష్యత్తు కోసం మేము ఉపయోగపడాలి, మా భవిష్యత్తు కోసం వాళ్ళు ఉపయోగపడాలి. ఇది దే ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఎవరికి వాళ్ళు స్వతంత్రం చేసేది కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండేటువంటి ఇండస్ట్రీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు కుర్రాళ్ళు అలా పైకి రావాలి, బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి నేను అటెండ్ అవ్వడం రావడానికి రీజన్ ఏంటంటే, నా వంతు నేను చేయగలిగింది మీరు తప్పకుండా రావాలి సార్, మీరు వస్తే బాగుంటుంది సార్ అంటే, నిజంగానే నేను వస్తే బాగుంటుందేమో నమ్మకంతో వచ్చి
వచ్చి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. ఆ తర్వాత నిజంగానే పని ఉంది నాకు. ఏదో పని ఉండి వెళ్ళిపోవడానికి ఏదో రీజన్స్ చెప్తుంటాం కదా జనరల్గా, అది కాదు. ఇతనికి మెసేజ్ కూడా చూపించాను. జాయ్ అలుకాస్ అని, అది గ్యాస్ ఆఫ్ ఫాస్ట్ వాళ్ళది ఏదో చిన్న షూట్ ఉంది. ఇతను వచ్చి పిలిచినప్పుడు అట్ ఎనీ టైం దీనికి అటెండ్ అయ్యి వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో వచ్చాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. It is going to become super duper hit of this year. Thank you very much, Amma. Thank you. ఉస్తాద్ రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ థియేట్రికల్ రైట్స్ ని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్లో దిమ్మా ఖరాబ్ సాంగ్ పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 చేస్తా, సేమ్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్లో వచ్చే సాంగ్ చేయాలంటే చాలా కష్టం. మణిగారు కూడా చాలా వర్క్ చేశారు. ఎందుకంటే దానికంటే బాగుండాలి, దాన్ని మర్చిపోవాలి, లేదంటే అలాంటి సాంగ్ చేయాలి. స్మార్ట్ శంకర్లో హీరో డైలాగ్ ఉంటుంది, మార్ ముంతా చోడు చింత అనేది. ఇది తెలంగాణలో బాగా ఫేమస్ డైలాగ్ ఇది. సో ఆ డైలాగ్ని వాడి ఇప్పుడు వి మేడ్ ఏ సాంగ్, మారు ముంత చోటు చింత అనే సాంగ్ తీసాం. ఈ మారు ముంత చోటు చింత సాంగ్ రాహుల్ పాడాడు. మణిగారు అయితే ఆ బీజిఎమ్స్ అయ్యి ఎరక్కొట్టేశారన్న. ఇప్పుడు అందరూ పాత సాంగ్ని మర్చిపోయారు, అంత మంచి సాంగ్ చేశారు. అండ్ ఈ సాంగ్ని నేను ఫస్ట్ టైం విజయ్ మాస్టర్తో వర్క్ చేశాను. తనతో వర్క్ చేయడం ఇదే మొదటిసారి. తను కూడా స్టెప్స్ మామూలుగా వేయలేదు. రామ్ కోసం, రామ్తో పనిచేయడం కూడా తనకు ఫస్ట్ టైము. చాలా కష్టపడి తను డిఫరెంట్ స్టెప్స్ అన్నీ కంపోజ్ చేసి నాకు షూటింగ్ ముందే వీడియో తీసుకొచ్చి చూపించాడు తను. సో అది ఓకే, నాకు చాలా బాగా నచ్చింది అది. మీ అందరికీ తెలుసు రామ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, కొట్టేస్తాడు ఏ ఇచ్చినాన్ని. సో నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే మా హీరోయిన్ కావ్య థాపర్ రామ్ని మ్యాచ్ చేస్తూ పక్కన డ్యాన్స్ చేయాలంటే చిన్న విషయం కాదు. ఆ అమ్మాయి నిజంగా బాగా చేస్తుంది. మారుమంత చోడు చింత అనేది రేపు థియేటర్లో మీరు థియేటర్ సాంగ్ ఇది, లైక్ సింగిల్ స్క్రీన్లో సిటీ లాస్ట్ చూడాల్సిన సాంగ్ ఇది. సో త్వరలో మీరు ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.